హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మౌని రాజేష్ సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు వచ్చేసి మన రెసిపీ 30 మినిట్స్లో మ్యాజిక్ చికెన్ రైస్. ఇది పులావ్ అని చెప్పొచ్చు. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇందులో మసాలాలు ఏం యూజ్ చేయమండి, జస్ట్ పచ్చిమిర్చి పేస్ట్తో చేసుకుంటాము. టేస్ట్ అదిరిపోయిద్ది. ప్రాసెస్ చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా 1/2 kg కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని దానిలో బిర్యానీ స్పైసెస్, కొత్తిమీర, పుదీనా, ఒక కప్ పెరుగు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ చికెన్ మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసి ఒకసారి బాగా మ్యాగ్నేట్ చేసి, అలాగే సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపి ఒక 10 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఈలోపు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని మన చికెన్కి సరిపోయేంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా దీంట్లో వేసుకొని ఓన్లీ హై ఫ్లేమ్ మీదనే ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. ఈలోపు చికెన్లో నుంచి వాటర్ కూడా వస్తుంది. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో వేయించుకున్నాక మనం ఈలోపు బాస్మతి రైస్ 2 గ్లాసెస్ తీసుకొని వాష్ చేసి పక్కన నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానాక మనం దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి రైస్ని. ఈ విధంగా వచ్చాక దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నా కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ కూడా వేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని, ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చండి. ఉప్పు వేసుకున్నాక దీంట్లో ఒక చెక్క నిమ్మరసం కూడా వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. స్లోగా కలుపుకోవాలి, ఎందుకంటే బాస్మతి రైస్ ఇరిగిపోతాయండి. ఇలా అయ్యాక మనం కుక్కర్ మూత పెట్టేసి క్లోజ్ చేసి ఓన్లీ 2 విజిల్స్ రాగానే స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపేసి స్టీమ్ అంతా పోయినాక ఓపెన్ చేసి ఏముందని మన 30 మినిట్స్ మ్యాజిక్ పులావ్ వేడివేడిగా రెడీ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా చూడండి ఎంత బాగా కుక్ అయిందో. పులావ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.